గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, సాక్షి, రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకుందాం. మొదటిగా చూసినట్లయితే ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో పేపర్ అంతా కూడా ఫ్రంట్ పేజ్ అంతా కూడా బీఆర్ఎస్ జాతీయ భేరీ, భారత జాతికి ప్రగతి దారి అనేది మనకి మెయిన్ గా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ రోజు మరి జనవరి 18th ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అనేక రోజుల నుంచి కూడా మనకి అక్కడ ఏర్పాట్ల అన్నింటి గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఈ రోజు రానే వచ్చింది. ఈ రోజు అక్కడ జరగబోయేది ఏంటి, అక్కడ ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే విఐపీలతోటి వివిఐపీలతోటి అంతా కూడా అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే మంత్రులంతా కూడా చేశారు అనేది అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ జాతీయ భేరీ చలో ఖమ్మం అంటూ ఇచ్చారు. ఇక బతుకు తెరువు కరువైన కృష్ణమూడు పేదలారా అంటూ, ఇక గిట్టుబాటు కాక తల్లడిల్లుతున్న రైతులారా, దిక్కు మొక్కు లేని బాధపడుతున్న అటువంటి రైతులారా అని వాళ్ళని ఉద్దేశించి ఈ సంబరం మీకోసమే చేస్తున్నాను అంటూ కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఈ సమరం కూడా మీకోసమే చేస్తున్నాను అంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పేదవాళ్ళ కోసము, అలాగే దిక్కుముక్కు లేని వాళ్ళ కోసము, రైతుల కోసము, వాళ్ళ కోసమే ఈ యొక్క సమారంభం అనేది కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండకూడదు ఈ దేశంలో అనేదే నా ముఖ్య లక్షణం అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసే సమస్యల ఇక నేడు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. కేసీఆర్ కు 4 జాతీయ పార్టీల సంఘీభావం కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 4 రాష్ట్రాల మంత్రులతో పాటు ఇంకా మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా అక్కడికి హాజరైనట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే కేసీఆర్ కు 4 జాతీయ పార్టీల సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రులంతా కూడా అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేజ్రీవాల్, భగవంత్ మాన్, అలాగే పి విజయన్, అలాగే ఎస్పీ అధినేత అఖిలేష్, సిపిఐ నేత రాజా, అలాగే సీఎంతో కలిసి తొలుత యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. అందరు కూడా అక్కడి నుంచి మరి ఒక ప్రసంగానికి వస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఖమ్మం పట్టణానికి పయనమవుతారు. కంటి వెలుగు కార్యక్రమం మలిదశకు శ్రీకారం చుట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే కలెక్టరేట్ ప్రారంభం, ఆ తర్వాత వైద్య కాలేజీలకు భూమి పూజలు కూడా చేయనున్నారు. ఈ రోజు అనేక కార్యక్రమాలు పూనుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మధ్యాహ్నం భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఇవన్నిటిని కూడా చూసి ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకు మాజీ మంత్రులు, అలాగే అధికార మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సీఎంలతో అందరితో కూడా యాదగిరిగుట్ట వెళ్తారు. ఫస్ట్ అక్కడి నుంచి కంటి వెలుగు, ఆ తర్వాత ఖమ్మం పట్టణానికి పయనమే. మధ్యాహ్నం నుంచి భారీ బహిరంగ సభలో అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే కలెక్టరేట్ ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు జరుగుతాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతనే ఖమ్మంకి వెళ్తారు. అలాగే ఇక మధ్యాహ్నం మొత్తం భారీ బహిరంగ సభకి కేటాయించనున్నారు అనేది కూడా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి ఘటనలు కానీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇంకా కేవలం ఇది రైతులను ఉద్దేశించి, దిక్కుముక్కు లేని వాళ్ళని ఉద్దేశించి, పేద వాళ్ళని ఉద్దేశించి మొత్తం దేశాన్ని మార్చే విధంగా ఈ సభ ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది చరిత్రలోనే నిలిచిపోయే తొలి బీఆర్ఎస్ మహాసభగా ఉండబోతుంది అనేది అయితే కేసీఆర్ ఖచ్చితంగా చెప్పారు. ఇది ఒక విజయ భేరీలాగా ఉండాలి అన్నది ఆయన ఆంక్ష అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరి ఇంకా మనం చూస్తే ఇక ప్రత్యామ్నాయ వేదికలో బీఆర్ఎస్ఏ కీలకంగా ఉండబోతుంది అంటూ కూడా మనకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం మెయిన్ చూసుకున్నట్లయితే నేటి నుంచి కంటి వెలుగు కూడా ప్రారంభించబోతున్నారు మంత్రి హరీష్ రావు అనేది కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి శిబిరాలన్నీ కూడా ప్రారంభిస్తారు అని కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కంటి వెలుగుకు సంబంధించిన కూడా మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటున్నాము. సో నేటి నుంచి కంటి వెలుగుకి రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇప్పుడు కంటి వెలుగుకు సంబంధించి శిబిరాలు కూడా ప్రారంభిస్తారు ఈ రాష్ట్రంలో. ఎక్కడెక్కడ ఏంటి అనేది, అందులో మెడిసిన్స్, కంటికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారు. స్పెట్స్ కావాలనంటే, కళ్ళద్దాలు కావాలన్నా కూడా వాటికి అవి కూడా ఫ్రీగానే ఇస్తారు కంటి వెలుగులో అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏది సమయాలు అనేది తెలుసుకోవడానికి పేపర్ 5లో మాత్రం మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మొత్తంగా అయితే నేటి నుంచి కంటి వెలుగు ప్రారంభించబోతున్నారు అనేది అయితే మనకి ఇచ్చారు. సో ఇంకొక వార్త మనం చూసినట్లయితే దావోస్ జోష్
జోష్ అంటూ మనకి ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్విట్జర్లాండ్ అక్కడ వెళ్ళేసి అక్కడ అనేక ప్రాంతాలను సందర్శించడం, ప్రవాసాంధ్రులందరినీ కూడా అక్కడ మాట్లాడించడం, అక్కడ పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని కూడా ఆయన చేస్తున్న కృషికి ఫలితం వస్తుంది అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో. సో మనం చూడొచ్చు, ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ దూకుడు మీద ఉందని చెప్పుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇప్పటి వరకు మరి ఎన్నో పరిశ్రమలు 8 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అంతా కూడా శూన్యం ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సంస్థ కూడా మరి హైదరాబాద్తో కలవడానికి ముందుకు వస్తున్నాయి, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, ప్రతి ఇతర దేశాల నుంచి కూడా అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం చూసినట్లయితే ఇక ఫలించిన కేటీఆర్ బృందం కృషి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్న వేళ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 750 కోట్లతో లిథియం బ్యాటరీ ప్లాంట్ కూడా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దేశంలోనే తొలి మల్టీ గిగావాట్ యూనిట్ గా ఉండబోతుంది ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వంతో అలాక్స్ కూడా ఒప్పందం చేసుకుంది అనేది కూడా మనకు ఆ సంస్థ కూడా ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నడవడానికి ప్రతి సంస్థ కూడా ముందుకు వస్తుంది. కేటీఆర్ మాత్రం ఈ విషయంలో చాలా ఆయన కృషి చేస్తున్నారు, ఆయన టీం అంతా కూడా కృషి చేస్తున్నారు. ఇట్లా సంస్థలన్నింటినీ తీసుకొచ్చి హైదరాబాద్ ఒక మంచి హబ్ గా, ఐటీ హబ్ గా ఉంచాలి అనేది, పరిశ్రమలు అనేవి హైదరాబాద్ లో చాలా విస్తరించి ఉండాలి అనేది, కొత్తగా ప్రతి దాన్ని కూడా ప్రతి సంస్థను కూడా ఆయన ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ మొదటి స్థానానికి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇలా ఐటీ హబ్ గా కావచ్చు, ప్రతి విషయంలో కూడా హైదరాబాద్ ముందుగా ఉంచడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుసు. ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తున్న ఈ వేళ అనేది ఇచ్చారు మనకి. ఇంకా మనం చూస్తే తెలంగాణ ప్రభుత్వంతో అలాక్స్ కూడా ఒప్పందం చేసుకుంది. మరో 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఒప్పందంతో 600 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇచ్చారు. ఇక అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ లో కూడా లండన్ తర్వాత మనది రెండో డిఎస్సి అనేది మన సిటీలోనే ఉంది. లండన్ లో ఉన్నటువంటి ఒక డిఎస్సి అనే ఒక సంస్థ మన హైదరాబాద్ లో రెండోది ఎక్కడ ఉంది అంటే అది మన హైదరాబాద్ లో సిటీలోనే ఉంది అనేది మనం గర్వించదగ్గ విషయంగా ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే పెప్సికో గ్లోబల్ ఇన్నోవేషన్ అనేది కూడా బిజినెస్ సెంటర్ కూడా ఒక విస్తరణ చేయడానికి మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. పెప్సికో గ్లోబల్ బిజినెస్ సెంటర్ కూడా విస్తరింపచేస్తున్నారు. అలాగే ఇంకో 1500 మందికి ఈ కంపెనీ రావడం వల్ల, ఈ యొక్క సెంటర్, ఈ బిజినెస్ సెంటర్ రావడం వల్ల ఇంకో 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇక దావోస్ లో కుదిరిన పలు ఒప్పందాలు అంటూ కూడా, దావోస్ వెళ్ళారు కదా మంత్రి కేటీఆర్, అక్కడ కూడా పలు సంస్థలతోటి ఒప్పందం కుదిరింది. వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అనేది కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. అక్కడ వాళ్ళందరినీ కలిసి ఆయన వారితో ముచ్చటిస్తున్నటువంటిది, వాళ్ళకి కొన్ని సర్టిఫికెట్స్, కొన్ని జ్ఞాపికలను అందిస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళందరితో కలిసి అక్కడ ఆయన ఉన్నటువంటి యొక్క ఫ్రేమ్ ని కూడా మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు మనం దాన్ని. ఇంకా ప్రభావశీలి మంత్రి కేటీఆర్ అంటూ కూడా ఆయన ఎంతగానో మరి చెప్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కు జాబితాలో చోటు సంపాదించారు. అలాగే వరల్డ్ టాప్ 30లో కేటీఆర్ కు 12వ స్థానం లభించింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే జాబితాలో భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. ఆ ఇద్దరిలో మన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ 12వ స్థానంలో ఉండడం గమనార్హం అనేది కూడా ఎంతో గర్వించదగ్గ విషయం అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పేపర్ 12లో చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో చోటు సంపాదించుకుని వరల్డ్ టాప్ 30లో కేటీఆర్ 12th స్థానంలో ఉన్నారు అనేది అయితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా ఇక బీఆర్ఎస్ జాతీయ భేరీ గురించి చూసినట్లయితే ఇది దేశ చరిత్రలోని ఒక మహత్తర ఘట్టంగా ఉండబోతుంది అంటూ కూడా మరి కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది అవిస్మానం అన్నదానికి ఎక్కడ కూడా మరి ఆ తీర్మానాలు ఎక్కడ కూడా ఉండకుండా ఖచ్చితంగా ఇది ఒక ముందుకు సాగి ఎంతో మందికి కనువిప్పు కలిగించే విధంగానే ఈ యొక్క భేరీ ఉండబోతుంది అనేది అయితే మనకి పేపర్ అంతా కూడా, మనకి ఫ్రంట్ పేజ్ అంతా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ జాతీయ భేరీ గురించే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో మనం మరొక వార్తకు వచ్చినట్లయితే ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో కూడా మనకి అందరికీ దగ్గర అవుదామంటూ మనకి ఫ్రంట్ పేజ్ లో ఇచ్చారు. ఎవరు అంటే మనకి ప్రధాని మోదీ, ప్రతి ఒక్కరికి దగ్గర అవుదామంటూ ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక సైడ్ మాత్రం బీఆర్ఎస్ సభ ఇయ్యాలనే అంటూ మరొక దగ్గర మనకి ప్రధాన వార్తలుగానే ఇచ్చారు. మళ్ళీ నడ్డాని అంటూ ఒక దగ్గర, అలాగే ఖమ్మం సభకు పోయేటోళ్ళు
ప్రీపెయిడ్ లీడర్లు అంటూ కూడా మరి బండి సంజయ్ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాళేశ్వరం మిషన్ భగీరథపై ఎంక్వైరీ చేయించండి అంటూ ఇక్కడ మరికొంతమంది కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. యాదాద్రిపై కేసీఆర్ అండ్ సంజయ్ ట్విట్టర్ వార్ అంటూ యాదాద్రికి సంబంధించి వాళ్ళిద్దరు కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ బండి సంజయ్ ఇద్దరు కూడా మరి ట్విట్టర్ వేదికగా వాళ్ళిద్దరు వార్ నడుస్తుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం మొదటిగా చూసినట్లయితే అందరికీ దగ్గర అవుదామంటూ ప్రధాని మోడీ చెప్తున్నారు. ఆ విషయాలు మనం మొదటిగా చూద్దాం. బీజేపీ ఇకపై కేవలం పొలిటికల్ మాస్మెంట్ మాత్రమే కాదు, సోషల్ మాస్మెంట్ కూడా అంటూ ప్రజలకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు మధ్యన కృషి చేస్తుంది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ దగ్గర అయ్యే విధంగానే ఉంటాం అని కూడా చెప్తున్నారు. ఇండియా అత్యుత్తమ శంఖం రాబోతున్నది అంటూ కూడా చెప్తున్నారు. ఇండియాలో అత్యుత్తమ శకంగా రాబోతుంది అనేది కూడా ఆయన చెప్తారు. దేశ అభివృద్ధి కోసం పార్టీ తనను తాను అంకితం చేసుకోవాలి అంటూ ఇచ్చారు. ఇక దేశ అభివృద్ధి కోసం పార్టీలు తనను తాను అంకితం చేసుకున్న మహోన్నత వ్యక్తి అంటే మనకి ఇక్కడ ఇచ్చారు ప్రధాని మోదీ అని. ఇక తాను అంకితం చేసుకోవాలి, అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే లోక్సభ ఎన్నికలకు 400 రోజులే ఉన్నాయంటూ ఆయన రోజులను కూడా చెప్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేతలు పూర్తి అంకిత భావంతో పనిచేయాలంటూ అందరినీ కూడా ఉద్దేశించి దిశానిర్దేశాలు చేస్తున్నారు ప్రధాని మోదీ. అలాగే పార్టీని విస్తరించి దేశాన్ని నడిపించాలి. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పిఎం పిలుపు ఇది అంటూ కూడా ఇచ్చారు. అంటే బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పిఎం ప్రసంగించినటువంటి ప్రసంగంలో బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశాలు చేశారు. ఏ విధంగా పార్టీ కోసం బలోపేతం కోసం పనిచేయాలి, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, 400 రోజులే ఉన్నాయి, ఇంకా మరి నేతలంతా కూడా పూర్తి అంకిత భావంతో ఈ పార్టీ కోసం పనిచేయాలి, కమలంని వికసింపచేయాలి అనే విధంగా ప్రజలందరికీ ఎప్పటికప్పుడుగా దగ్గరగా ఉండండి, ప్రజలందరికీ దగ్గర అవుదాం, అప్పుడే కదా వారి సమస్యలు మనకు తెలిస్తే మనం వారితో మమేకమైనప్పుడు వారి కూడా ఏం చేయాలి, వారికి ఎలా అనేది దిశానిర్దేశాలు చేయగలుగుతాం అనేది మాత్రం ప్రధాని మోదీ అక్కడ నేషనల్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ సభలో ప్రసంగించినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే ఒక సభ ఇయ్యాలని అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఏంటి అనేది. ఆ సభా ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా నీట్ గా చూపిస్తున్నారు. అది మనం చూడొచ్చు. ఇంకా హాజరు కానున్న కేజ్రీవాల్, మాన్, అలాగే విజయన్ డి రాజా 10, అలాగే సభకు 2000 బస్సులు, 5000కు పైగా ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. 420 వరకు అక్కడ పార్కింగ్ ఏరియాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 5 లక్షల మంది అక్కడ హాజరవబోతున్నారు. 100 ఎకరాలలో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడంతా కూడా LCDs తో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం అక్కడ LCD ద్వారా కూడా తెలుసుకునే అవకాశాన్ని అక్కడైతే మనకి కల్పించారు. ఇంకా అక్కడ 1000 మంది కూడా వాలంటీర్లు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అంతా సిద్ధమైపోయింది. ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెంలో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ఆనుకుని 100 ఎకరాలలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి స్పష్టంగా ఇచ్చారు. ఇక సభకు జనాన్ని తరలిస్తే సర్పంచ్లకు 10 లక్షలు ఇస్తామంటూ కూడా, సర్పంచ్లకు కూడా ఒక్కొక్క సభ జనాన్ని తరలించారంటే ఆ యొక్క ప్రాంతాల సర్పంచ్లు ఎవరు ఉంటారు వాళ్ళకి 10 లక్షలు ఇస్తామంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మరి ఇక్కడ ఇచ్చినట్లుగా మనకి ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 10లో చూడొచ్చు. మొత్తంగా అయితే సభకు జనాన్ని తరలిస్తే సర్పంచ్లకు 10 లక్షలు అనేది మాత్రం ఇక్కడ ఇచ్చారు మనకి స్పష్టంగా. ఇంకా పూర్తి డీటెయిల్స్ మాత్రం పేపర్ 10లోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక యాదాద్రిపై కేటీఆర్ అండ్ సంజయ్ ట్విట్టర్ వార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇక ఆలయాల నిర్మాణం, భవిష్యత్ పెట్టుబడులు అన్ని కూడా కేటీఆర్, గుళ్ళు వ్యాపార కేంద్రాల అంటూ సంజయ్ ఫైర్ అవుతూ ఉన్నారు. అంటే ఆలయాల నిర్మాణ భవిష్యత్తుకు పెట్టుబడి అన్న కేటీఆర్ కు సవాల్గా మరి ఆలయాలు ఏమన్నా వ్యాపార కేంద్రాల అంటూ సంజయ్ కూడా ఫైర్ అయ్యారు. వీరిరువురి మధ్యలో ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తుంది. కోల్డ్ వార్ టైప్ లో వీళ్ళిద్దరు ట్విట్టర్ వార్ నడిపిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఆలయాల గురించి మాట్లాడితే ఈయన ఆలయాలు ఏమైనా
ఆలయాలు ఏమైనా వ్యాపార కేంద్రాల ఎందుకు అట్లా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో కొంత సంభాషణ అయితే ట్విట్టర్ వేదికగా ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది. అదే ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం కేటీఆర్ మాత్రం అక్కడ దావోస్ లో ఉన్నారు, స్విట్జర్లాండ్ ఆ ఏరియాలన్నీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అక్కడ అందరితో కూడా మరి ప్రవాసాంధ్రులందరినీ కూడా ఇక్కడ పెట్టుబడులకు వాళ్ళని సమకూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడి అవన్నీ కూడా ఒప్పందాలు కుదుర్చుకుని రావడానికి ఆయన వెళ్ళినట్లుగా మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. మళ్ళీ నడ్డాని అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 2024 జూన్ దాకా ఆయనే బీజేపీ చీఫ్, నడ్డా పొడిగింపు అంటూ ఇచ్చారు. ఇక ప్రపోజల్ ను ఏకగ్రీవంగా ఆమోదించిన అమిత్ షా అంటూ కూడా ఇచ్చారు. బీజేపీలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కామెంట్. ఇంకా బీజేపీ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేది ఒక కామెంట్ కూడా చేసినట్లుగా మళ్ళీ నడ్డానే వస్తారు, నడ్డానే ఉంటారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పారు. సో ఇంకొక విషయం చూసినట్లయితే ఖమ్మం సభకు పోయేటోళ్ళు ప్రీపెయిడ్ లీడర్లు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు? బండి సంజయ్ చెప్తున్నారు. ఇంకా బండి సంజయ్ చెప్పేది చూసినట్లయితే మనం పూర్తిగా ఇంకా ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకునేందుకే అక్కడికి వెళ్తున్నారంటూ కేసీఆర్ కొత్త పార్టీ పెట్టారు అనేది కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తున్నారు. ఫెయిల్యూర్స్ అన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కొత్త పార్టీ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా ఇప్పుడు ఇంత బహిరంగ సభ పెట్టి ఈ బహిరంగ సభలో మీ పార్టీ తప్పులను అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఈ పేరు మార్చి పెట్టుకున్నారు. కొత్తగా మళ్ళీ ఇంకేం చేయాలనుకుంటున్నారు అన్నట్లుగా మాత్రం బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం సాగుతుంది అంటూ మీరంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో నడిచేదైతే కుటుంబ పాలన అనేది క్లియర్ గా చెప్తున్నారు. కుటుంబ పాలనను అంతమొందించడానికి ఇప్పుడు కేంద్రం అంతా కూడా పోరాటం చేస్తుంది అంటూ కూడా ఇక బీజేపీ పోరాటం ఖచ్చితంగా ఈ విధంగానే సాగుతుంది కుటుంబ పాలన అంతమొందించడానికి అన్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ ఆగడాలపై ఎస్ఈసిలోని ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినాం అంటూ కూడా చెప్తున్నారు. సమావేశాల్లో ప్రజా సంగ్రామ యాత్రపై చర్చించారని చెప్పేసి వెళ్ళండి. ఈ యొక్క చర్చ అంతా కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన సంజయ్ ఆ యాత్రలో ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 4లో చూడొచ్చు. ఇంకా అలాగే మనం చూసినట్లయితే కాళేశ్వరం మిషన్ భగీరథపై ఎంక్వైరీ చేయించండి అంటూ ఇచ్చారు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ప్రధానిని కోరిన వివేక్ వెంకట స్వామి 33,000 కోట్లతో మొదలుపెట్టి 1,50,000 కోట్లు ఖర్చు చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక పిఎం ఏ పదవిని సరే పిఎం పైనే కింద పేదలకు నేరుగా ఆర్థిక సాయం అందుతుంది అనేది కూడా ఇంకా నేరుగా పిఎం ఏవై కింద పేదలందరికీ కూడా సహాయం అందుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఎంక్వైరీ చేయించండి కావాలంటే కాళేశ్వరం మిషన్ భగీరథపై అనే దానిపైన. అలాగే ఇంకా చూస్తే మనకి ఎస్ఈసిలో కూడా తెలంగాణ నుంచి మాట్లాడిన 3 నేతలు ఉన్నారు. దీనికి సంబంధించి బండి సంజయ్, అలాగే నడ్డా, అలాగే ఇంకా మనకి వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎన్జీసీలో తెలంగాణ నుంచి 3 నేతలు కూడా తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీళ్ళు 3 కూడా మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మొత్తం పేపర్ 5th లో 4th లో 6th లో చూసుకోవచ్చు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. మొత్తంగా అయితే తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే వీళ్ళు మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే ఇండియాతో మంచి గుంటం అంటూ చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ 3 యుద్ధాలు ఒక పాఠాలుగా నేర్పినాయి మాకు అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఇండియాతో మంచిగా ఉంటామని చెప్పేసి పాకిస్తాన్ సీఎం షరీఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రధాని చెప్పేది ఏంటంటే ఒక 3 యుద్ధాల ద్వారా మాకు కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం, ఖచ్చితంగా మేము ఇండియాతో మంచిగా ఉంటాం, కాశ్మీర్ వంటి అంశాలపై ఇండియాతో చర్చకు రెడీగా ఉన్నాం మేమంటూ. అయితే ఆర్టికల్ 370 రద్దును వెనక్కి తీసుకునే పని మాత్రం ఈ విషయంలో మాత్రం మెలిక ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే రెగ్యులరైజేషన్ పేరుతో సర్కార్ దోపిడీ చేస్తుంది అనేది మరొక దగ్గర ఇచ్చారు మనకి. అది ఏంటి అంటే జీవో 59 కింద అప్లికేషన్ పెట్టుకునే నోటీసులు అంటూ ఇచ్చారు. అయితే 30 లక్షలు కట్టాలంటూ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పేపర్ 4లో చూడొచ్చు. మొత్తంగా అయితే రెగ్యులరైజేషన్ పేరుతో సర్కార్ అంతా కూడా దోపిడీయే చేస్తుంది. ఇంకా జీవో 59 కింద అప్లికేషన్ పెట్టుకునేటోళ్ళకి ఈ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే 7 కోట్ల ఇన్సూరెన్స్ కోసం చంపేసిండు అంటూ ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. చూద్దాం. కారులో వ్యక్తి దహనం కేసులో బిగ్ ట్విస్ట్ కూడా ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. చనిపోయాడు అనుకున్న వ్యక్తి బతికే ఉన్నాడు, పోలీసులకు దొరికిండు. తాను చనిపోయినట్లు బీమా కంపెనీని నమ్మించేందుకు డ్రామా ఆడాడు. ఇంకా
చనిపోయింది కారు డ్రైవరా అడ్డా కూలీనా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే 700 కోట్ల ఇన్సూరెన్స్ కట్టడం కోసం తనని తాను చంపేసుకున్నట్లుగా వేరొక వ్యక్తిని మరి దహనం చేసేసి తానే చనిపోయినట్లుగా చిత్రీకరించారు. కానీ తర్వాత పోలీసులకు దొరకడం అయింది. అసలు చనిపోయింది ఇంతకీ ఎవరక్కడ అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఈ డ్రామా అంతా అసలు ఎందుకు? తాను చనిపోయినట్లు బీమా కంపెనీని నమ్మించేందుకు డ్రామా ఆడాడు. చనిపోయింది కార్ డ్రైవరా లేకపోతే అడ్డ కూలీనా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. దానిపై మరి పూర్తి ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. దానిపై మరి పూర్తి వివరాలు కూడా మనం పేపర్ 4లో చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మైనర్ గ్యాంగ్ రేప్ బాలిక మృతి అంటూ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంకా బంధువులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అలాగే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బాధితురాలి ఫ్యామిలీ అంతా కూడా ఆందోళన చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్ అయితే మనం పేపర్ 6లో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసేసి మరి హత్య చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎన్ని జరుగుతున్నా కూడా రోజు రోజు ఇలాంటివి అయితే ఏదో ఒక దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా త్వరగా అరికట్టబడాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇంకా మనం చూస్తే తగ్గిపోతున్న చైనా జనాభా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఏడాది కాలంలో 8.50 లక్షలకు డౌన్ అయింది చైనాలో జనాభా సంఖ్య అంటూ ఇచ్చారు. జనాలు సగానికి సగం తగ్గిపోవడమే ప్రధాన కారణం. ఇక పాపులేషన్ తగ్గడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. చైనాలో జనాభా శాతం తగ్గడం అంటే 60 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి తగ్గింది, మళ్ళీ ఇప్పుడు మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో జనాభాను తగ్గించుకుంటూ వెళ్తున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఇంకా ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే మనం ఇంకా ఈనాడులో మనకి మెయిన్ ఫ్రంట్ పేజీలో మొత్తం కూడా భారత శంఖారావం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. నేడు ఖమ్మంలో భారత ఆవిర్భావ సభ అనేది కూడా ఇచ్చారు. ఒకే వేదికపై 4 సీఎంలు అలాగే జాతీయ నేతలు ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. క్లియర్ గా చూడొచ్చు. హైదరాబాద్ చేరుకున్న కేజ్రీవాల్, మాన్, విజయన్, అఖిలేష్, రాజా తదితరులు ఇంకా కేంద్రంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా అజెండా ప్రకటించనున్న సీఎం కేసీఆర్ అనేది కూడా ఇచ్చారు. ఇక భారతదేశాన్ని రక్షించుకునేందుకే ఈ మా చిరు ప్రయత్నం అనే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నట్లుగా ఇచ్చారు. ఇంకా అక్కడ సభా ప్రాంగణంలో ఏ విధమైనటువంటి ఎటువంటి అక్కడ ఏర్పాట్లను చేశారు, ఏ విధంగా గ్రౌండ్ అంతా ఉండబోతుంది అనే దాన్ని మొత్తం కూడా మనకి ఇక్కడ ఒక మరి ఇమేజెస్ ఒక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో చూడొచ్చు మనం. ఇంకా మనం చూసినట్లయితే మరొక దగ్గర ప్రధాన వార్తగానే కనిపిస్తుంది మనకి. ఇది నడ్డా పదవీ కాలం పొడిగింపు అంటూ ఇచ్చారు. చూద్దాం అది కూడా. ఇంకా 2024 జూన్ వరకు కూడా కనుల దళపతి అనే ఆయనే ఉంటారు అనేది కూడా ఇచ్చారు. ఇక భాజపా జాతీయ కార్యవర్గంలోనే తీర్మానించారు. ప్రధాని మోదీ పనితీరుపై ప్రశంసలు. లోక్సభ ఎన్నికల విజయం మాదే అంటూ అమిత్ షా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా మనం చూసే రాష్ట్రానికి 2000 కోట్ల పెట్టుబడులు అనేది మనకి మరొక దగ్గర కనిపిస్తుంది. 2300 మందితో ఉపాధి కల్పన రూపొందించబోతున్నారు. ఇప్పటికే పెప్సికో అలాగే అలాక్స్ అపోలో టైర్స్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. దావోస్ వెళ్లారు కాబట్టి అక్కడ వీళ్ళందరితో కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ సంస్థలు కొన్ని మంచి సంస్థలను తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సంస్థలన్నిటి ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండబోతుంది అనేది మంత్రి కేటీఆర్ మనకి చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూద్దాం. 23 నుంచి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఉండబోతుంది అనేది అయితే మనకి తెలుస్తుంది. సో మనం దానిని కూడా ఒకసారి చూసుకుందాం. 32 రోజుల పాటు వెబ్ కౌన్సిలింగ్ అలాగే విధి విధానాలపై ఉద్యోగ కసరత్తు విద్యాశాఖ కొన్ని కసరత్తులు కూడా చేస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఖచ్చితంగా అయితే 23 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో ఎవరిని ఎక్కడికి ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అది మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆ విషయంపై వాళ్ళందరితో కూడా చర్చిస్తూ విద్యాశాఖ అధికారులతో చర్చిస్తున్న మంత్రి సబిత అలాగే చిత్రంలో లింగయ్య, శ్రీ దేవసేన, కరుణ వీళ్ళందరూ కూడా ఉన్నట్లుగా ఒక ఫోటోను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం అదాన్ని కూడా మనం చూడొచ్చు. పేపర్ 10లో మాత్రం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మొత్తంగా అయితే 23 నుంచి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. ఇంకా ట్విట్టర్ ప్రభావిత వ్యక్తుల్లో కేటీఆర్ కు 12వ స్థానం అంటూ ఇచ్చారు. ట్విట్టర్ లో ప్రభావిత వ్యక్తుల జాబితాలో కేటీఆర్ కు 12వ స్థానం లభించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే తొలిసారి తగ్గిన చైనా జనాభా అంటూ మనకి ఈనాడులో కూడా ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసుకున్నాం వెలుగులో.
సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే అత్యధిక మార్పుకు చేరువగా భారత్ ఐరాస అంటూ ఇచ్చారు. ఇక నిర్బంధ విధానాలతోనే ప్రతికూల ఫలితాలు ఉంటాయి అంటూ కూడా నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా 3 యుద్ధాలతో గుణపాఠం నేర్చుకున్నాం అంటూ మరి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అక్కడ సో మనం చూడొచ్చు. ఇంకా కశ్మీర్ సహా వివిధ సమస్యలపై కూడా మోదీతో చర్చలు కోరుకుంటున్నాం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మోదీతో కూడా చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇందుకు మేము ఏ చొరవ కూడా తీసుకోలేదు అంటూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ కూడా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం అదంతా కూడా చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే ఓపీఎస్ కు మళ్ళీ ఆర్థిక భారం తప్పదు అంటూ మరొక దగ్గర మనకి ఇచ్చారు. స్మాల్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఇక రాష్ట్రాలను హెచ్చరించిన ఆర్బీఐ అనేది కూడా మనకి మెయిన్ స్మాల్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. కానీ ఫ్రంట్ పేజ్ లో మనకి మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 11లోనే చూసుకోవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో చూసుకున్నట్లయితే మంత్రి కేటీఆర్ అక్కడ దావోస్ కు వెళ్ళడం, అక్కడ అందరినీ కూడా కలవడం, అన్ని విషయాల్లో కూడా ఆయన మరి హైదరాబాద్ కు అనుకూలంగా అన్ని పెట్టుబడులను తీసుకొచ్చే విధంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఈనాడు పేపర్లో అయితే ఈ విషయాలు ఇచ్చారు. సో మరి మనం ఇంకొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ చూసుకుందాం. సాక్షి పేపర్ చూసుకుందాం. ఇంకా సాక్షి పేపర్ చూసినట్లయితే సాక్షిలో మనకి మెయిన్ ఫ్రంట్ పేజ్ అంటే అంతా కూడా ఈరోజు భారత ఆవిర్భావం కాబట్టి దాని గురించి ఎక్కువగా ఇచ్చారు. సో మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం పేజీకి వెళ్ళినట్లయితే ఇక ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాలి అంటూ కేసీఆర్ చెప్తున్నారు. అలాగే మోదీ శంఖారావం అనేది మరొక దగ్గర మనకి ఇస్తుంది, చూడొచ్చు ఫ్రంట్ పేజ్ లో మనకి. ఇంకా భారీ బల ప్రదర్శన ద్వారా బీఆర్ఎస్ సత్తా చాటే యత్నం చేస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. జాతీయ రాజకీయాల దృష్టిని ఆకర్షించేలా నేడు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది అనేది ఖమ్మంలో బుధవారం జరిగే బీఆర్ఎస్ సభకు ముస్తాబైనటువంటి స్థలాన్ని అంతా కూడా ప్రధాన వేదిక ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మొత్తం కూడా అక్కడ ఆ వేదిక ప్రాంగణాన్ని అంతా కూడా మనకి ఇక్కడ ఒక పిక్ రూపంలో ఫోటో రూపంలో చూపిస్తున్నారు. దాన్ని మనం చూడొచ్చు. ఇక ఖమ్మం అయితే గులాబీమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా గులాబీ దళంతో నిండిపోయింది. మొత్తం కూడా ఫ్లెక్సీలతోటి, కటౌట్లతోటి, అన్నిట్లతోటి కూడా పోస్టర్లు అంతా కూడా ఎక్కడ చూసినా కూడా గులాబీమయంగా ఖమ్మాన్ని ముస్తాబు చేశారు అని చెప్పుకోవచ్చు. ఖమ్మం అంతా కూడా అక్కడ గులాబీ దళాన్ని తలపిస్తుంది అనే విధంగా అయితే మనకి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనకి సాక్షిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. అంటే ప్రత్యామ్నాయ శక్తిగా మారాలి అనే దాని గురించి, అలాగే ప్రత్యామ్నాయంగా నడిపే శక్తిని కేసీఆర్ కు ఉందని సంకేతాలు కూడా ఇచ్చేశారు. చాలా మంది ప్రత్యామ్నాయం నడపడం అది కేసీఆర్ కే సాధ్యమనే సంకేతాలు కూడా వచ్చేసి తెలంగాణ మోడల్ ను దేశం ముందు పెట్టేలా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాను అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఇంకా నలుగురు బీజేపీ వ్యతిరేక సీఎంలు నేడు ఒకే వేదికపై ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నలుగురు బీజేపీ వ్యతిరేక సీఎంలు నేడు ఒకే వేదికపై ఉండబోతున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే యూపీ మాజీ సీఎం అఖిలేష్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నేతలు కూడా ఇక్కడ హాజరవబోతున్నారు అనేది కూడా తెలిసింది. విఐపీలు అలాగే వివిఐపీలు అందరూ కూడా ఆ సభా ప్రాంగణంలోకి చేరుకోబోతున్నారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చేస్తారు. మనం చూడొచ్చు. అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇంకా ఈ రోజు అక్కడ ప్రసంగించే ప్రసంగం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది జనాలందరిలో కూడా ఒక హై టెన్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఏం చెప్పబోతున్నారు, దేశాన్ని ఎలా ముందుకు నడిపించబోతున్నారు, ఈ పార్టీ పేరు మార్చడం వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ రోజు ఏం ప్రసంగిస్తారు, ఏం చెప్తారు, మనకి ఏం మెసేజ్ ఇస్తారు అంటూ కూడా చాలా మంది కూడా వెయిటింగ్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. సో ఇంకా మనం చూస్తే యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఇలా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి వీళ్ళంతా కూడా అక్కడ హాజరవుతున్నారు. సుమారు 5 లక్షల మందిని సమీకరించేలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్ గా జరిగింది. ఖచ్చితంగా 5 లక్షల మందితో జరిగే ఈ యొక్క ప్రోగ్రామ్ గా దీన్ని కడాకంచుగా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 5 లక్షల మంది పైమాటే రావాలి తప్ప ఎవరు కూడా తగ్గకూడదు. ప్రతి ఏరియా నుండి ప్రతి నియోజకవర్గం నుండి కూడా ప్రజలంతా తరలి రావాల్సిందే ఖచ్చితంగా అంటూ సర్పంచ్లపై ఆ భారం పెట్టామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే సర్పంచ్లందరూ కూడా దానికి సంబంధించి మరి సభకు సంబంధించి అందరినీ తీసుకురావడానికి ఖచ్చితంగా మనకి అక్కడ సర్పంచ్లో కూడా 10 లక్షల వరకు ఇస్తున్నట్లుగా మనకి చూడొచ్చు అనేది కూడా ఇక్కడ ఒకటి ఇచ్చారు మనం చూడొచ్చు. అలాగే యూపీ మాజీ సీఎం
అలాగే యూపీ మాజీ సీఎం వీళ్ళంతా కూడా హాజరవుతారు. సుమారు 5 లక్షల మందికి సమీకరించే ఏర్పాట్లు, ఇక్కడి నుంచే కేసీఆర్ ఎన్నికల సమర శంఖం కూడా ప్రారంభం అవుతుందనేది ఇచ్చారు. ఇంకా బీజేపీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా సైనిక అలాగే వేదిక పైన ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా అయితే దేశాన్ని ఎలా ముందుకు నడపాలనే దానిపైన ఖచ్చితంగా ఈ ప్రసంగం ఉండబోతుంది అనేది అయితే మనకి సాక్షిలో కూడా ఇచ్చారు. సో మనకి ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా ఐటీ పెట్టుబడులు, రాష్ట్రంలో అలాక్స్ 750 కోట్ల పెట్టుబడితో ముందుకొస్తుంది. అలాగే ఇంకా మోదీ కూడా శంకారావం అనేది ఒకటి, అలాగే ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ మారబోతుంది అనేది ఇంకా ప్రతి పేపర్ లో కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు అయితే మనకి ఇవే కనిపిస్తున్నాయి. సో యాజ్ గా అన్ని పేపర్లలో ఆల్మోస్ట్ అదే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 95 న్యూస్.